అత్తయ్య, ఏంటమ్మా? పిల్లలేమన్నా ఇటొచ్చారా? లేదమ్మా, రాలేదు. రాలేదా? పొద్దున్నే లేచారు, బ్రష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్లారు. తర్వాత నాకు కనపడలేదు అత్తయ్య. రూమ్ లోనే ఎక్కడ ఉండుంటారమ్మా, సరిగ్గా చూడు. చూశాను మావయ్య గారు, రూమ్ అంతా వెతికాను, ఎక్కడా కనపడలేదు. వాళ్ళ బాబాయ్ నిన్నే ఊరి నుంచి వచ్చాడు కదా, వాడి రూమ్కి వెళ్ళి వాడితో కబుర్లు చెప్తున్నారేమో. ఒరే అరుణ్, 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 ఏం డాడీ? పిల్లలేమైనా నీ రూమ్కి వచ్చారా? లేదు డాడీ, పొద్దునుంచి నేను వాళ్ళని చూడనే లేదు. అయితే ఖచ్చితంగా వాళ్ళు చిన్న బాబాయ్ రూమ్కే వెళ్ళుంటారు. ఏం డాడీ, ఏం జరిగింది? పిల్లలు నీ రూమ్ లో ఉన్నారా? లేదు డాడీ, పొద్దున్నుంచి వాళ్ళు నా రూమ్కేం రాలేదు. ఏం జరిగింది? పొద్దున్నుంచి పిల్లలు కనపడట్లేదు అఖిల్. ఏంటి, పిల్లలు కనబడట్లేదా? అవునండి, కనపడట్లేదు. ఇద్దరు కనపడట్లేదు. ఆ మల్లికార్జున్ మనల్ని ఏమీ చేయలేడు. ఈసారి వాడి ప్రతాపం పిల్లల మీద చూపించాలనుకోవచ్చు. అనుమానం లేదండి, ఆ మల్లికార్జునే మన పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటాడు. నో, నో వే. వాడంత ధైర్యంగా మన ఇంటికి రాలేడు, పిల్లల్ని కిడ్నాప్ చేయలేడు. పిల్లలు ఇంట్లోనే ఎక్కడో ఉండుంటారు. అందరూ తల పక్కకు వెళ్ళి వెతకండి. మూలమ్మో, పిల్లల కోసం పాలు ఒట్టుకెళ్తుంటే ఎలా జరిగినదేటి? అయ్యయ్యో, బాబు, బాబు, పాపా, పాపా, ఏంట్రా కనిపించారా లేదమ్మా. మీకు? ఎక్కడ కనపడలేదు అత్తయ్య. నీకేమైనా కనిపించారా? లేదన్నయ్య, కనిపించారా? నాన్న, కనపడలేదన్నయ్య. చిలకమ్మా, ఏటమ్మ గోరు? అటెక్కడికి? మేడ మీదకి వెళ్తున్నానమ్మా, పిల్లలకి పాలు ఒట్టుకెళ్తున్నాను. పిల్లలు మేడ మీద ఉన్నారా? అవునమ్మా, శనకోళ్ళమ్మ తీసుకెళ్లారు. అవునా? శ్యామ తీసుకెళ్ళిందా? అవునాయి గోరు. పదండి చూద్దాం. పదండి. పిన్ని, గాజు పెంకులు నూరి మాంజా తయారు చేస్తున్నావు కదా, మరి దీంతో ఆడితే చేతులు కట్టవ్వవా? జాగ్రత్తగా ఆడితే ఏమీ కట్టవవు. మనం ఈ మాంజాతో ఎదుటి వాళ్ళ గాలిపటాన్ని కట్ చేయాలి, కానీ మన చేతులు కట్ చేసుకోకూడదు. పాపా, బాబు,
గాలిపటాలు తయారు చేయడానికి పిల్లల్ని పైకి తీసుకొచ్చావా నువ్వు? అవునత్తయ్య గారు. పిల్లలు ఏమైపోయారో అని మేమెంత కంగారు పడిపోయామో తెలుసా నీకు? అది పిల్లలు గాలిపటం అడిగారు కదా అని. అడిగితే మాకో మాట చెప్పక్కర్లేదా? నీ అంతట నువ్వు పైకి తీసుకొచ్చేస్తావా? చూడు అత్తయ్య గారు ఎంత టెన్షన్ పడిపోతున్నారో. క్షమించండి, ఆ టైంలో అందరూ పడుకొని ఉన్నారు. అందుకే చిలకమ్మకి చెప్పి మేడ మీదకి తీసుకొచ్చాను. సర్లే, కనబడ్డారు కదా పిల్లలు, ఇంకా విషయం వదిలే. పిల్లలు, ముందు మీరు పాలు తాగండమ్మా. అలాగే తాతయ్య. నువ్వు కాని అమ్మా. మాంజా రెడీ అయితే సరదాగా అందరం గాలిపటాలు ఎగరేద్దాం. ఏంటి ఇప్పుడు పిల్లలతో పాటు మీరు కూడా గాలిపటాలు ఎగరేస్తారా? నేను కూడా కాదోయ్, నువ్వు కూడా. అందరం ఎగరేద్దాం. ఓహో, ఇప్పుడు మనమందరం శ్యామతో కలిసి పల్లెటూరు వాళ్లలాగా గాలిపటాలు ఎగరేయాలి కాబోలు. గాలిపటాలు పల్లెటూరి వాళ్లే ఎగరేయరు, సిటీ వాళ్ళు కూడా ఎగరేస్తారు. హా, నువ్వు ఒక్కసారి ఎగరేసి చూడు. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి నీ బాల్యం నీ కళ్ళ ముందు నిలబడుతుంది. ఏంటి శ్యామా, ఇవన్నీ షాప్లో దొరుకుతాయి కదా, ఇంత శ్రమపడి ఇవన్నీ తయారు చేయడం ఎందుకు? మన చేతులతో మనం మాంజా గాలిపటం తయారు చేసుకుంటే ఆ తృప్తే వేరండి. పైగా ఇవి షాప్లో దొరికే వాటికంటే చాలా బాగుంటాయి. నాకు చిన్నప్పటి నుంచి గాలిపటాలు ఎగరేయడం అంటే చాలా ఇష్టం. అప్పుడే నేను మాంజా గాలిపటాలు తయారు చేయడం నేర్చుకున్నాను. మా తమ్ముడికి నేనే తయారు చేసి ఇచ్చేదాన్ని. గాలిపటాలు రెడీ. అందరికీ ఇవ్వు నాన్న. పిన్ని తీసుకో పిన్ని. నాకొద్దు. ఎందుకొద్దు? నాకు ఎగిరేయటం రాదు. శ్యామ పిన్ని చిటికెలో నేర్పిస్తుంది, నేర్చుకో. అవసరం లేదు, మీరెగరేసుకోండి చాలు. మీరెగరేసుకోండి నాన్న, నేను మీ పిన్ని చూస్తూ ఉంటాం. మీరు కానివ్వండి. రండ్రా, మనం ఆడుకుందాం. పద. ఏమండి అటుపక్కకి. వసంతారా? పిన్ని గాలిపటం బాగా పైకెళ్తుంది. బాబాయ్ మీ గాలిపటం అంతకంటే పైకెళ్ళాలి. పిన్ని నీదే పైకెళ్ళాలి. బాబాయ్
నీ గాలిపటమే పైకెళ్ళాలి. పిన్ని నీదే. బాబాయ్ నీదే. ఏమండి కిందకు వచ్చేస్తుంది, సరిగ్గా ఎగరేయండి. అలా కాదండి, నేను ఎగరేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఎంత పైకి వెళ్ళిందో. చూడండి. బాబాయ్ ఏ నువ్వు కూడా రా, ఎగరేద్దు గాని. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పానుగా. ఆడితే ఇంట్రెస్ట్ అదే వస్తుంది. కమోన్ యార్, రా, కమ్ కమ్. ఆనందవర్మ కుటుంబ సమేతంగా సంతోషంగా ఉన్నాడు. ఈ సంతోషం ఎంతకాలమో చూస్తా. కుటుంబ సమేతంగా కూలిపోయేలా చేస్తా. తీసుకో, పట్టుకో. నువ్వు కూడా ఎగరే, తీసుకో. చేస్తా, ఏం చెయ్యాలో అదే చేస్తా. అసలు ఇదంతా కాదు, పెద్దవాడు ఆనంద గజపతి వర్మ దగ్గర నుంచే నరుక్కు రావడం మొదలు పెడతా. ఏమండి 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 వసంత, ఏమండి మమ్మీ, అత్తయ్య, అమ్మా, అత్తయ్య ఏమండి వసంత, వసంత.
నా మంగళసూత్రం, నా మాంగళ్యం, నా మంగళసూత్రం. మమ్మీ, 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 నీకేం కాలేదుగా? నీకేం కాదు. మమ్మీ, నువ్వు ధైర్యంగా ఉండు మమ్మీ, నీకేం కాదు. ఏం కాలేదు వసంత, ఏం కాలేదుగా. ఊరుకో మమ్మీ. నా మంగళసూత్రం, నా మంగళసూత్రం. మమ్మీ, మంగళసూత్రానికి ఏం కాలేదు. ఏమండి, మీకేం కాలేదు కదా? నాకేమీ కాదు, నీ మంగళసూత్రానికి కూడా ఏమీ కాదు. మమ్మీ టెన్షన్ పడుతూ, ఏం కాదు, ఏం కాలేదు. వసంత, నువ్వు కంగారు పడు ఏం మమ్మీ. కాలేదు వసంత, రా. ఏయ్, ఇదంతా నీ వల్లే, నీ వల్లే. నువ్వు గాలిపటాల ప్రోగ్రాం పెట్టడం వల్లే ఇదంతా. అత్తయ్య గారి మంగళసూత్రం అలా చిక్కుకుపోయింది అంటే అర్థం ఏదో కీడు జరగబోతోందనే. అలాంటిదేదన్నా జరిగితే అఖిల్ బాబు నీ అంతు చూస్తాడు. జాగ్రత్త. కన్నయ్య, ఏంటి కన్నయ్య ఇది? ఇంతకాలానికి ఇంటిల్ల పది నా వల్ల సంతోషంగా ఉన్నారు అనుకున్నానో లేదో, అంతలోనే ఇలా చేసావేంటి కన్నయ్య? అత్తయ్య గారి మాంగళ్యానికి ఏ కీడు జరగకుండా మామయ్య గారు క్షేమంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత నీదే, నీదే. వదిలేసిన గాలిపటాలు ఒక్కొక్కటి ఒక్కో వైపు వెళ్ళిపోతున్నాయి. ఆ గాలిపటాలు ఎలా చిందరవందరయ్యాయో ఆనందవర్మ కుటుంబంలో సంతోషాన్ని కూడా అలా చిందరవందర చేస్తాను. భయపడకు వసంత, ఏం కాలేదు కదా. ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉందండి. పచ్చటి మొక్కున్న కుండి అండి, నేల మీద పడి పగిలిపోయింది. ఆ మొక్కలో చిక్కుకుపోయిన నా మంగళసూత్రం పెరిగిపోయిందనే అనుకున్నాను. అలాంటిదేం జరగలేదు కదా, ఊరుకో. కానీ ఇలా జరగడం ఏదో అపశకునులా అనిపిస్తుందండి. అలాంటిది ఏం ఉండదు మమ్మీ. నువ్వు స్పీడ్గా వెనక్కి తిరిగేసరికి మంగళసూత్రం ఆ మొక్కలో ఇరుక్కుంది అంతే. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు. లేదు నాన్న, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఏమండి, ఎందుకైనా మంచిదే ఒకసారి మన గురువు గారితో మాట్లాడండి. ఇలా జరిగిందని గురువు గారికి చెప్పండి. గురువు గారు ఎవరక్క? తర్వాత చెప్తాను శ్యామా. గురువు గారితో మాట్లాడితే నీకు నిశ్చింతగా ఉంటుంది కదా. ఉంటుందండి. ఆయనకి చెప్తే
నాకు నిశ్చింతగా ఉంటుంది.